మళ్ళీ మన మాట మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది ఇది. ఓకే సార్, అప్పుడు మీరు 1000 రూపాయలు తీసుకున్నారు కదా, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? ఇప్పుడు డబ్బులది ప్రాధాన్యత కానే కాదు. వాళ్ళు ఇవ్వడము సంతోషంగానే ఇస్తారు, నేను తీసుకోవడం సంతోషంగానే తీసుకుంటాను. ఎంత తీసుకున్నా కూడా వాళ్ళు నేను ఇద్దరం తృప్తికరంగానే ఉన్నప్పుడు అది ఎంతైనా కూడా మనం దాని గురించి ఆలోచన ఉండదు. వచ్చినప్పుడు సంపాదించేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఉంటుందో లేదో తెలియదు అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి, నాకు కూడా. సో మరి మీరు ఇలా అడ్జస్ట్ అయ్యి మరి ఓకేనా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోపల పేషెన్స్ ఉండాలి. ఓపిక అంతా ఇంత ఓపిక కాదు, చెప్పలేనంత ఓపిక ఉండాలి. తర్వాత మనం చేసే పని మీద మన ఫోకస్ ఉండాలి, మన ఏకాగ్రత ఉండాలి. నిన్న నేను గోల్కొండ ఫోర్ట్కి వెళ్ళా. తలుచుకున్నప్పుడు నేను గోల్కొండ ఫోర్ట్కి వెళ్తా, మా అంకారమ్మ టెంపుల్ ఉంది, అక్కడ దాకా వెళ్ళి వస్తాను. ఈసారి వెళ్ళడానికి నేను కొంచెం భయపడ్డా. ఎందుకు సార్? మా ఆఫీస్ లో ఒక అటెండర్ ఉండేవాడు, అతను నేను ఇద్దరం కలిసి పోయినాం. నా వయసు అప్పుడు 57, ఆయన వయసు 40. నేను చకచక ఎక్కుతుంటే ఆయన ఎక్కడో నిలబడి మీరేం సార్ అట్ట పోతున్నారు అంటున్నాడు. అట్లా నేను చకచక ఎక్కిన నేను ఇప్పుడు ఎక్కగలనా లేదని చెప్పేసి సరే రెస్ట్ తీసుకుంటూ వెళ్తున్నాను. అక్కడ నాకు కొంతమంది పిల్లలు కనిపించారు. స్వచ్ఛందంగా వాళ్ళు చెప్పారు ఏమిటంటే మేము జూనియర్ ఆర్టిస్ట్లం సార్ అని. అంత యంగ్స్టర్స్, అంత 18-25 మధ్యలో ఉన్నవాళ్ళు. ఏంటి మీరందరూ పైకి వెళ్ళి కిందికి వస్తున్నారా, కింది నుంచి పైకి వెళ్తున్నారా? నేనేమో కింది నుంచి పైకి వెళ్తున్నా. లేదు సార్ మేము షూటింగ్ కోసం వచ్చామన్నారు. ఓకే షూటింగ్ మీరేం చేస్తున్నారు అని అడిగినాను. మేము జూనియర్ ఆర్టిస్ట్ సార్ అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి అని. అదే సార్ ఊరికే నిలబట్టాము అక్కడ అన్నారు. ఓకే సార్ మేము యాక్టర్లను కావాలనుకుంటున్నాం సార్ మేము కూడా అన్నారు. మరి మీరేం ప్రయత్నం చేస్తున్నారని. ఇట్లా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తున్నాం సార్, ఎంత ఇస్తున్నారు మీకు అంటూ 500-600 ఇస్తారు సార్. డైలాగ్ ఇస్తున్నారా? డైలాగులు చాలా తక్కువ వస్తాయి సార్, ఎప్పుడో ఒకసారి చెప్తాము, మిగతా అంతా ఇప్పుడే. మరి మిగతా అంతా మీరు ఈ విధంగా మీరు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే మీరు యాక్టర్ కావాలి అని అనుకుంటే యాక్టర్ కావాలంటే వేరే కదా. జూనియర్ ఆర్టిస్ట్ గా కొంతమంది పాపం వాళ్ళ అవసరం మేరకు వాళ్ళ పరిస్థితుల మేరకు వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ఆర్టిస్ట్ కావాలనుకున్నప్పుడు, నువ్వు ఒక యాక్టర్ కావాలనుకున్నప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా పోతే నీకు ఉపయోగం ఉండదు కదా. దానికోసం ఏం ప్రయత్నం చేసినాం, మేము ఒక యూట్యూబ్ పెట్టుకున్నాం సార్. యూట్యూబ్ పెట్టుకున్నాము. యూట్యూబ్ ద్వారా మేము చేయాలనుకున్నాం. యూట్యూబ్ ద్వారా చేస్తే నీకు ఏమొస్తుంది, దానివల్ల డబ్బులు వస్తే ఏమో కానీ నువ్వు నీ లోపల నటన రాదు కదా. అసలు నువ్వు యాక్టర్ అని ఎట్లా అనుకుంటున్నావు అని అడిగిన నేను. నువ్వు డైలాగ్ చెప్పగలను అనుకుంటున్నావా, నువ్వు పర్ఫామ్ చేయగలను అనుకుంటున్నావా? లేదు సార్ నేర్చుకుంటున్నాం ఇప్పుడు అంటే. అట్లా కాదు, నువ్వు యూట్యూబ్ పెట్టుకుని నువ్వు యాక్టర్ అవుదామని. సరే ఎవరో ఒకరిద్దరు పాపం అక్కడ ఇక్కడ వాళ్ళ అదృష్టం కొద్దీ బాగా అయ్యారో, లేకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నారో, వాళ్ళ కష్టం ఫలించి వాళ్ళు అయ్యారో. కానీ అందరూ యూట్యూబ్లో పెట్టుకున్నంత మాత్రం యాక్టర్ అయిపోతారని అనుకోవడానికి కాదు. మీరు బాగా ట్రైనింగ్ తీసుకోండి, ఎక్కడైనా నటన నేర్చుకోండి. నటన నేర్చుకున్న తర్వాత ఫస్ట్ మీరు నాటకాలు వేయండి, లేకుంటే నాటకాలు చూడండి. ఈరోజు రవీంద్ర భారతిలో ఒక నాటకం ఉన్నది సాయంత్రం, మీరు రండి అక్కడికి, అక్కడ చూడండి. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చూస్తే, స్టేజ్ మీద ఒకసారి మీరు యాక్టింగ్ చేస్తే ఆ తర్వాత మీ లోపల ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీస్కు ఏదైతే ఫోటోగ్రాఫ్ ఇస్తున్నావో, రేపు నువ్వు అదే ఆఫీస్కు తీసుకొని ఫోటోగ్రాఫ్ తీసుకొని నేను డైరెక్టర్ గారిని కలవాలి, కో డైరెక్టర్ గారిని కలవాలి సార్ అని చెప్పేసి కొద్దిసేపు కూర్చొని వాళ్ళు కలిసి వస్తావు నువ్వు. ఎందుకంటే నీ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. ఎవరు అదృష్టం బాగున్నాడో వెళ్ళిపోతుంది అని చెప్పి. అయితే కొత్త వాళ్ళు ఏం చేయాలి అని అంటే, వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఉండాలి. ప్రఖ్యాతమైనటువంటి కళాకారులు ఎవరైతే, ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరైనా తీసుకోండి, వాళ్ళ లోపల స్వతసిద్ధంగా కొంత కళ ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ నటన నేర్చుకోండి, దానికి మీరు కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత మీరు చేసుకుంటే బాగుంటుంది అని అన్నా. ఆ డీజే టిల్లు నాకు ఇంకా డౌట్ ఉండిపోయింది సార్. అదే డీజే టిల్లుకు ముందు మనము ఈ విధంగా ఆఫీసులకు వెళ్ళేసి ఫోటోలు చేసి ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని అనడం జరిగింది. ఆ తర్వాత నాకు డీజే టిల్లు అవకాశం వచ్చింది. డీజే టిల్లు పెద్ద విజయవంతమైంది. కలిసి వచ్చిన ఇంకొక అంశం ఏంటంటే, నేను చేస్తున్న ప్రతి సినిమా దాదాపుగా సక్సెస్ అయింది. అవును సార్, అవును. 1-2 సినిమాలు సరిగా ఆడలేదేమో కానీ అన్ని సినిమాలు నేను చేసినవి రిలీజ్ అయినవి బాగా ఆడినాయి. పైగా నాకు మంచి పేరు తెచ్చి దాని ద్వారా ఇంకో 2 సినిమాలకు అవకాశాలు వచ్చినాయి. సో బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఏదైనా గొడవ అయితే ఆ డీజే టిల్లు ఫాదర్ని చూసి నేర్చుకోనా అట్లా అయిపోయారు. ఇప్పుడు మీరు అందరికి ఒక మంచి ఫాదర్, ఎంటర్టైన్మెంట్ ఫాదర్ అంటే మీ పేరే చెప్తున్నారు అందరూ. సో మీరైతే ఎంత అయితే కష్టపడ్డారో అంత రిజల్ట్ అయితే మీకు దొరికేసింది సార్. ఇప్పుడైతే మీకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది సార్. హ్యాపీయా సార్? దాని గురించి నాకేం బాధ లేదు. ఎందుకు బాధ లేదంటే, చాలా పేద కుటుంబంలో పుట్టా.
వర్ష నీకు చెప్తున్నా ఫస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో చెప్తాను. నేను ధనవంతుడిని కావాలి, కోట్ల రూపాయలు సంపాదించాలి అని అనుకున్నాను. కసితో ఇష్టంతో కాదు, అంత పేదరికాన్ని చూశాను. డబ్బులు సంపాదించి నేను ఎంజాయ్ చేయాలంటే గుర్తొచ్చింది వర్ష, నాకు ఇప్పుడు ఈ డబ్బులు కానీ, ఎంజాయ్మెంట్ కానీ, సుఖాలు అనుభవించటం కానీ, సౌకర్యాలు పొందటం కానీ నాకేమాత్రం ఇష్టం ఉండదు. నేను చాలా సాదాసీదాగా ఉండాలని కోరుకుంటాను, సాదాసీదాగా ఉంటాను. నిన్న అదే చెప్పాను కదా, అక్కడికి వెళ్తే మీరేంటి సార్ ఇంత సింపుల్గా ఉన్నారు అన్నాడు. జీవితం అయ్యా ఇది, అది సినిమా. సో మీరు ఎంత పేదరికాన్ని అయితే చూసారో అంతే పేదరికాన్ని ఇప్పటికీ నేను అనుభవించాలని అనుకుంటున్నాను. డబ్బులు ఉండొచ్చు నా దగ్గర, ఇంకా వస్తుండొచ్చు. మీలో చేంజెస్ మాత్రం ఏమి చేంజ్ లేదు. రాకూడదని దేవుని కోరుకుంటున్నాను. రియల్లీ అంతేనా సార్? నో చేంజ్. ఇప్పుడు నువ్వు నాకేమైనా డబ్బులు ఇవ్వాలని అనుకున్నావు అనుకో, నేను వదలను. నేను నీకేమైనా డబ్బులు ఇవ్వాలనుకో, పొరపాటు, అది పొరపాటునే. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరికి, ఇప్పుడు నేను ఈ క్షణానికి ఐజాన్ నావు ₹1 ఎవరికి బాకీ లేదు. నేను సింగిల్ రూపీ, అంత పకడ్బందీగా, అంత పక్కాగా, అంత ప్రణాళికతో ఉంటాను. బేసిక్ గా ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకుంటారు. చిన్నప్పుడు వర్ష నేను అనుభవించిన బాధలు చాలా ఉన్నాయి వర్ష. పేదరికం. మేము 5 సంతానం. అమ్మ నాన్న కష్టపడుతున్నారు. అప్పట్లో అమ్మ గృహిణి, ఏ ఇంట్లో అయినా అమ్మ గృహిణి. నానొక్కడే సంపాదించేవాడు. ఇంట్లో ఎంతమందినో నానొక్కడే సంపాదించేవాడు. అవును సార్. అలాగా నేను బాగా పేదరికాన్ని అనుభవించాను. కాబట్టి ఎప్పుడైనా ఒక రుచికరమైన భోజనం చేయాలంటే పండగే, దసరా. ఆ దసరా రోజునే ఈ రోజు మనం అనుకునే బిర్యానీ కానీ, బగారా కానీ ఇయర్లీ వన్స్. దసరా రోజు, సంక్రాంతి రోజు. నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఖచ్చితంగా నేను కొన్ని కోట్లు సంపాదించాలని అనుకున్నాను. సాధ్యమవుతుందో కాదు తెలియదు. నా మనసులో ఏర్పడ కసి. అంటే అంత లోపల బాధ ఉందా సార్? అదేంటి, చెప్పులుండేవి కాదు కాళ్ళకి. ఒక నెక్కరు ఈ రోజు వేసుకుంటే మళ్ళీ దసరాకే, అప్పుడు దసరాకి బట్టలు కుట్టించేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి.